నెల్లూరు జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో కార్తీక మాసంలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారికి జరుగు విశేష పూజ కార్యక్రమాల గురించి దేవస్థానం చైర్మన్ శ్రీ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు వివరించారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు 14/11/2023 నుంచి కార్తీక మాసం ప్రారంభం. మన దేవస్థానం నందు అనేక పూజా కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో జరుపబడును. ముఖ్యంగా 20వ తారీఖు సోమవారం లక్ష దీపోత్సవ కార్యక్రమం దేవస్థానం నందు దాతల చేత దిగ్విజయంగా చేయబడును. అలాగే 2వ సోమవారం అన్నాభిషేకం, 3వ సోమవారం రుద్రాభిషేకం, 4వ సోమవారం పెన్నాహారతి కార్యక్రమాలు దిగ్విజయంగా చేయను. ఈ కార్తీక మాసంలో స్వామి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తే చాలా మంచిది. ప్రసిద్ధమైన మాసం కాబట్టి శివకేశవుల్ని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ మాసంలో మేము ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామికి విఘ్నేశ్వర స్వామికి అభిషేకాలు, అలాగే శివయ్యకి నాన్యాస రుద్రాభిషేకాలు, ఒల్లు దేవసేన సుబ్రహ్మణ్య అమ్మవారికి పూజలు, అలాగే కామాక్షి అమ్మగారికి నవవర్ణ పూజ, ఖడ్గమాల పూజలు చేయించడం జరిగింది. అలాగే స్వామి అమ్మవార్లకు కూడా కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. మనకి అందరికి కూడా మంచి జరగాలని నేను ఈ పూజలు కూడా చేయించడం జరిగింది. మనం కానీ మన దేశం కానీ రాష్ట్రం కానీ అందరం కూడా సుభిక్షంగా వర్షాలు పడి రైతులు కానీ అందరూ బాగుండాలని పూజా కార్యక్రమం చేయించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారికి కూడా ఈ పూజా కార్యక్రమం వివరించి వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజు ముఖ్యంగా పర్వదినం అమావాస్య రావడం, అలాగే దీపావళి అన్నీ కలిసి వచ్చున్నటువంటి పర్వదినం కాబట్టి మేము ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అందరికి కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా మా దేవస్థానాన్ని ఇక్కడికే వచ్చి దసరాల్లో ఇక్కడే ఉండి పూజలు చేయించుకొని పోయినటువంటి దాతలు, వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి, ఆ దాతలు కూడా చల్లంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కోట్లాది రూపాయల నిధులు ఇచ్చినటువంటి దాతలు అందరూ కూడా చల్లగా ఉండాలని, శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా, అలాగే జొన్నవాడ గ్రామ ప్రజలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మా యువ గిరికృష్ణ గారు కానీ, మా అర్చక స్వాములు కానీ, స్టాఫ్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి, అందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.